గవర్నమెంట్ ఎస్ ఈ సిస్టమ్ తప్పే ఉంది. అసలు జనసేన పార్టీ మాకు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కావాలని అడుగుతుంది. నాదేళ్ల మనోహర్ అన్నారు, ఇంకొంతమంది జనసేన పార్టీ లీడర్లు అడుగుతున్నారు. ఎంతసేపు తోక పార్టీగానే ఉండిపోవాలా? ఇది అదేం తోక పార్టీ కాదే, అలయన్స్లో ఉన్న పార్టీ. ఎస్ ఆ రోజు ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగా మొదట 25 సీట్లు అడిగారు, కాదని మళ్ళీ 4 తగ్గించి 21 సీట్లు ఇచ్చారు. 21 సీట్లో 21కి 21 గెలిచి చూపించాడు. 100% రిజల్ట్ ఉన్న ఏకైక పార్టీ ఇండియాలోనే. సో గెలిచాడు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఆశలు ఉంటాయి, అయ్యో అనవసరంగా ఆ రోజు 4 సీట్లు వదులుకున్నామని. అలాగే ఇంక ఈసారి 30-40 సీట్లు ఇస్తే, ఈసారి 50 సీట్లు ఇస్తే అవి కూడా గెలుస్తామన్న ధీమా కూడా వాళ్ళలో వచ్చి ఉంటుంది. ఈ 2 ఏళ్లలో చాలా పికప్ అయింది ఆ పార్టీ కూడా. సో వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ పార్టీకి ఎదగాలనుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ కింద తెలుగుదేశం పార్టీ తర్వాత పార్టీ కింద ఉండాలని వాళ్ళు అనుకోరు కదా. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా బలం ఏంటో మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ మీద కార్యకర్తల నుంచి, పార్టీ లీడర్ల నుంచి, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఈసారి వెనక్కి తగ్గొద్దు, సీట్ల విషయంలో కాంప్రమైజ్ కావద్దు. వాళ్ళు ఏదో 15% ఇస్తామంటున్నారు, కాదు కూడదు, మనం కనీసం 30% అన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్లు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. తప్పే ఉంది, అది ఒక రాజకీయ పార్టీ. రేపు పొద్దున ఇవాళ కూటమిలో ఉన్నారు, రేపు విడిపోవచ్చు. 2014-19లో అదే పవన్ కళ్యాణ్ కూటమికి సపోర్ట్ చేశాడు పోటీ చేయకుండానే. కానీ 2019కి వచ్చినప్పుడు విడిపోయాడు సింగిల్గా. ఆయన పార్టీ అటు బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశాడు. మళ్ళీ 2024లో కూటమిలో కలిశాడు. వచ్చే ఎన్నికల నాటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో తన సొంత పార్టీని డెవలప్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఎంతసేపు అలయన్స్లో ఉన్నాను కాబట్టి అణిగిమణిగి ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఈ సీట్ల పంచాయతీ వీళ్ళ కూటమి ఐక్యతను ఏం చేస్తుందో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. వాళ్ళ మీద ఉన్న ప్రెజర్ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు టీడీపీ కూడా చాలామంది ద్వితీయ శ్రేణి కార్యకర్తలందరూ కూడా మాకు వస్తుంది, ఈసారి మేము గెలుస్తాము, మాకు సీట్ వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు జనసేన కూడా మాకు 15% అంటే మరీ తక్కువ కదా, 15% క్యాడర్ అంతా ఎదురు చూస్తున్నారు, 15% తీసుకొని ఏం పోతామని వాళ్ళు అంటున్నారు. ఇక బీజేపీ అయితే 5%కే పరిమితం చేసినట్టు కొడుతున్నారు. ఈ లెక్కలన్నీ కాదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కూటమి పైకి మంచిగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రము అసంతృప్తులు స్టార్ట్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కూటమి ఐక్యతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉంది. ఎందుకంటే ఆయన టీడీపీకి ఉన్నారు కాబట్టి అధినేతగా ఎట్లా ఈ పంపిణీ చేస్తారు? మరి 80% ఒక పార్టీకి ఇచ్చి 15 ఒకరికి ఇచ్చి 5% ఒకరికి ఇస్తే చాలా తక్కువ అన్నట్టు. కాబట్టి జనసేనని కలుపుకొని పోతున్నాము. జనసేన ఏదో సెకండ్ గ్రేడ్ పార్టీ లాగా కాకుండా జనసేన కూడా వేగంగా ఎదుగుతున్న పార్టీ కాబట్టి ఎవరు కూడా తక్కువ 15% సీట్లు ఇస్తా అంటే ఒప్పుకునే పరిస్థితిలో కూడా లేరు. కొంతమంది అయితే ఇంకా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాము, నాకు జనసేన నుంచి టికెట్ రాకుంటే అనే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ తగ్గొద్దని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చాలా ఒత్తిడి వస్తుంది. ఈ నేపథ్యంలో 15%కి వీళ్ళు ఒప్పుకుంటారు అని అనిపించట్లేదు. అసంతృప్తులు మరి ఎట్లా బుజ్జగిస్తారో, టీడీపీ నుంచి ఎక్కువ స్థానాలు ఎట్లా ఒడిసిపడతారో అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఏపీలో మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 164 స్థానాలు గెలిచాయి. అక్కడ ఎందుకు జనసేన బ్యాక్ స్టెప్ చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ఏకైక కారణం వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని ఒకే కారణంతో ప్రతి దానికి తలుపుతొచ్చారు పవన్ కళ్యాణ్. దేనికంటే దానికి మీకు ఇన్ని స్థానాలు ఇస్తామంటే అన్ని స్థానాలు ఓకే. అక్కడ క్యాడర్ ఎందుకు మీరు అంగీకరిస్తున్నారన్నా సరే లేదు. మనకి గతంలో ఎందుకంటే 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 నియోజకవర్గాల నుంచి ఓడిపోయారు కదా. సో అక్కడ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు బలం ఉందనేది తెలియదు. సో మొన్న ఎలక్షన్స్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు దేనికంటే దానికి అంగీకరించారు. ఇప్పుడు పార్టీ బలం తెలిసింది, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి తెలిసింది. ప్రతి విషయాన్ని ఇక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ యొక్క బలం మాకుంది కాబట్టి మేమే 21 స్థానాలు అంటే 18 స్థానాలు ప్రతిపక్షం కదా, మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, మేమే స్ట్రాంగ్ అని చెప్పి ప్రతి దాని మీద క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇండికేషన్ నాదెండ్ల మనోహర్ మొన్న ఇచ్చారు కదా, గతంలో మాదిరిగా ఎన్నంటే అన్ని మేము ఈసారి కామ్గా ఉండడానికి లేదు, దేని గురించైనా కొట్లాడతామన్నారు. అట్ ద సేమ్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సేమ్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఏదైతే మీరు మొన్నటి వరకు కోరుకున్నారో ఆ విధంగానే నేను క్వశ్చన్ చేస్తాను, ఆ విధంగా నేను ముందుకెళ్తాను, ఈసారి రాజీ పడే ప్రసక్తే లేదని ఇచ్చేటువంటి 15 స్థానాలకి అంగీకరించాలనుకుంటున్నా. అదేవిధంగా